చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక రింగ్ లైట్‌ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఒసాకా రింగ్ లైట్ అండి. ఇది మనకి ఫోటోగ్రఫీకే కానీ, వీడియోగ్రఫీకే కానీ చాలా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి నేను అమెజాన్‌లో పర్చేస్ చేశానండి. సో మనకి ఈ బాక్స్ చూడొచ్చు. సో ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు త్రూ అమెజాన్. సో ఇది వచ్చేసి నాకు 1200 రూపీస్కి పడిందండి. యాక్చువల్లీ మనకి అమెజాన్లో 1599 ఉంటుంది. సో నా క్యాష్ బ్యాక్ ఆఫర్తోని 1200 రూపీస్కి వచ్చింది. సో చూడొచ్చు, మనకి చాలా పెద్ద బాక్స్లో వచ్చింది. సో లోపల ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూసేద్దాం. సో ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చారండి వీళ్ళు. అంటే ఇక్కడ డ్యామేజ్ అనేది లేదు, బట్ కొద్దిగా డ్యామేజ్ అయితే ఉంది మనకి బాక్స్ పైన. ప్లాస్టర్ అది వేశారు కదా. సో ఒకసారి అయితే ఫాస్ట్గా అన్బాక్స్ చేసి చూద్దాం లోపల ఏమేమి వచ్చాయనేది. సో ఒకసారి చూడొచ్చు, మనకు ఒక స్టాండ్ వచ్చింది, అలాగే మనకు ఈ రింగ్ లైట్ బాక్స్ వచ్చింది. సో చూడొచ్చు, మనకి ఇది ఒసాకా డిజిటల్ నుంచి వచ్చేస్తుందండి. ఇది ఒసాకా డిజిటల్. సో రింగ్ లైట్ అండి. ఇది మనకి మెయిన్గా ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి యూజ్ అవుతుంది. చాలా వరకు టిక్ టాకర్స్ ఇదే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు టిక్ టాక్ అయితే ఇండియాలో బ్యాన్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు, డ్యూరబుల్ అండ్ మల్టీ యూజేజ్ అని ఇచ్చారు. అలాగే హై సిఆర్ఐ ఫర్ ట్రూ కలర్స్ అని ఇచ్చారు. సో ఎనీ టైమ్ ఎనీవేర్ ఫోటోగ్రఫీ, అలాగే ఐడియల్ రింగ్ కిట్, లైట్ కిట్ ఫర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో మేకర్స్. సో చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి ఇది మనకి. రింగ్ లైట్ 10 ఇంచెస్ అండి మనకి చూస్తే, విత్ యూనిక్ టీ బ్రాకెట్ మౌంట్ అని ఇచ్చారు. అలాగే ఫర్ మొబైల్ అండ్ డిఎస్ఎల్ఆర్ కెమెరా ఫోటోగ్రఫీ. కలర్ టెంపరేచర్ చూడొచ్చు, మనకి 3400K టు 5600K వరకు మనకి ఇది మనకి ఫోకస్ అనేది వస్తుంది మనకి. సో మేక్ ఇన్ ఇండియా అండి. ఇది మనకి ఇండియాలోనే తయారైపోయింది చూడొచ్చు. సో బాక్స్ అయితే కొద్దిగా అంత డ్యామేజ్ లాగానే ఉంది, బట్ నాకైతే డ్యామేజ్ అని ఎక్కడా కనిపించలేదు, బట్ స్టిల్ బాగానే ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనకి ఎంఆర్పి మనకి 10 ఇంచెస్ అంటే ఇక్కడ మోడల్స్ ఉన్నాయి. మోడల్స్ని బట్టి వాళ్ళు రేట్ ఇచ్చేసారు. సో అవి కూడా మనం పర్చేజ్ చేయొచ్చు. సో ప్రైస్ని బట్టి మనకి సైజ్ అనేది ఉంటుంది, అలాగే ఆ లూమినస్ లైట్ అనేది ఉంటుంది మనకి. సో వెనక సైడ్ కూడా చూసుకోవచ్చు, మనకి కొన్ని మెన్షన్ చేశారు. RL 15 USB అని, మ్యాక్స్ పవర్ వచ్చేసి 15 వాట్స్ అనేసి డిమ్మేబుల్. అలాగే కలర్ టెంపరేచర్ ఇంతకుముందు లాగానే చూసుకోవచ్చు. పవర్ ఇన్పుట్ కూడా చూసుకోవచ్చు. మొబైల్ ఛార్జర్ ఆర్ పవర్ బ్యాంక్ యూజ్ చేసి కూడా చూసుకోవచ్చు. సో ఇది మనకి ఏ టైప్ అని మనకు వస్తుంది అది. సో ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాటరీ 9V అడాప్టర్ OS RL 25 అని ఇచ్చారు. అలాగే మ్యాక్స్ పవర్ దీనికి 25 వాట్స్ అండి డిమ్మేబుల్. అలాగే పవర్ ఇన్పుట్ వచ్చేసి మనకి ఒసాకా NP F750 బ్యాటరీ దాని వచ్చేస్తారు. డ్యూయల్ పవర్ ఇన్పుట్ బ్యాటరీ అండ్ 9 వోల్టేజ్ అడాప్టర్ అని కూడా ఇచ్చారు. సో ఒకసారి చూసుకోవచ్చు, మనకి వీళ్ళు యూట్యూబ్ అది కూడా ఛానల్ కూడా ఇచ్చారు. ఒసాకా డిజిటల్ అనేది QR కోడ్ స్కాన్ చేస్తే మనకి యూట్యూబ్ లింక్ అనేది వస్తుంది. మనకి సెటప్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనేది వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అన్నట్టు అది. సో మళ్ళీ చూసుకోవచ్చు, మనకి రింగ్ లైట్ 10 ఇంచెస్ అని ఇచ్చేసారు. సో కింద చూసుకోవచ్చు, వాళ్ళు మెన్షన్ చేస్తారు మన ఫోటోగ్రఫీకి ఎలా యూజ్ చేయొచ్చు, కెమెరాని ఎలా సెటప్ చేసి యూజ్ చేయొచ్చు అనేది. ఇక్కడ 2, 3, 4, 5 ఇమేజెస్ ఇచ్చారు. సో ఎలా స్టాండ్ చేసుకోవచ్చు, అలా మొబైల్తో కూడా ఎలా స్టాండ్ చేసుకోవచ్చు, మొబైల్ని ఎలా పెట్టి మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు అనేది మనకి చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ లైట్ చాలా బడ్జెట్లో వస్తుంది మనకి. సో 1599 సో ప్రైస్. మనకి క్యాష్ బ్యాక్ అవైలబుల్ ఉంటే నాకైతే 1200 రూపీస్కే వచ్చిందండి. సో క్యాష్ బ్యాక్తోని. సో ఒకసారి అయితే యాజ్ యూజువల్ స్టాండ్ కూడా చూసేద్దాం మనం అన్బాక్స్ చేసేసి. సో స్టాండ్ అయితే చాలా పెద్దగానే ఉందండి. మామూలుగా చాలా పొడుగు ఉంది బాక్స్ అయితే. బాక్స్ లోపల చూసేద్దాం మనం ఒకసారి ఎలా ఇచ్చారు అనేది. సో ఒకసారి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే మనం లైట్ని ఓపెన్ చేసి చూద్దాం. సో మనం లైట్ బాక్స్ పైన ఉన్నాయని చూసేసాం కదా. ఒకసారి బాక్స్ లోపల ఏమి ఇచ్చారో చూద్దాం. సో బాక్స్ లోపల అయితే మామూలుగా డైరెక్ట్గా ఇచ్చారండి. లోపల ఎలాంటి సెక్యూర్ ప్యాకేజ్ అయితే ఏం లేదు. నార్మల్గా ఏదో కవర్లో ప్యాక్ చేసినట్టు ప్యాక్ చేసేసారు అంతే. సో వీళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంది వీళ్ళకి. సో దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, అమెజాన్లో మనకి 10 days రిటర్న్ పాలసీ లేదు, ఎక్స్చేంజ్ పాలసీ మాత్రమే ఉంది. సో మీరు ఆలోచించి తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం వాట్సాప్ త్రూ ద్వారా లేకపోతే మెయిల్ ఐడి ద్వారా మనం చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మీకు వీలుంటే దాన్ని మామూలుగా ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఇష్యూస్ ఉంటే వాళ్ళకి కస్టమర్ కేర్ నెంబర్కి వాట్సాప్ చేసి చేసుకోవచ్చు. లేదంటే త్రూ అమెజాన్ నుంచే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో మనకి అలాగే ఒసాకా డిజిటల్ అనే ఒక వారంటీ కార్డు కూడా ఇచ్చారు. సో మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్. సో ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది సో దాంట్లోనే ఉంటుంది మనకి. సో ఇక్కడ చూడొచ్చు, మనకి
యూఎస్బి టైప్తో ఇచ్చారు మనకి. అలాగే ఒక ఇదేంది మొబైల్ ఆర్ కెమెరా స్టాండ్, అలాగే ఇది మొబైల్కి పెట్టుకునేందుకు ఒక మొబైల్ గ్రిప్ కూడా పౌచ్ టైప్ ఇచ్చారు, అంటే మీ మొబైల్ ఫిక్స్ చేయడానికి. ఇది వచ్చేసి మనకి ట్రైప్యాడ్ ఉంది కదా, ఆ ప్యాడ్కి ఫిక్స్ చేయడానికి ఇచ్చారు. సో 3 కూడా మనకి జస్ట్ కవర్లోనే ఇచ్చారు. సో ఎటువంటి ప్యాకేజ్ అంటే ఏం లేదు. మామూలుగా నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటే లోపల కొంచెం థర్మోకోల్ అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అటువంటిది ఏం లేదు, నార్మల్గా డైరెక్ట్గా ఇచ్చారు. సో దీని గురించి నేను అమెజాన్ వాళ్ళని అడుగుతాను, ఎందుకంటే మనకి ఇలానే రాదు కదా ప్యాకేజింగ్ అనేది. సో మేబీ ఇలానే రావచ్చు, రాకపోవచ్చు, మనకు ఐడియా లేదు కాబట్టి మనం అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు, మనకి 4 స్విచ్చెస్ ఇచ్చారు. ఒకటి పవర్ స్విచ్, అలాగే ప్లస్ మైనస్, అలాగే వేరియంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి రిఫ్రెష్ కొడితే మనకి 3 టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయని వీళ్ళు మెన్షన్ చేశారు. చూడొచ్చు మనకి ఎక్కడైతే మొత్తం ప్లాస్టిక్ బిల్డే, మనకి ఎటువంటిది లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం 3 ఇచ్చారు కదా, ఆ 3 ఒక దాన్ని మనం ఫిక్స్ చేసి చూద్దాం. సో బిల్డ్ అయితే కంప్లీట్ ప్లాస్టిక్ బిల్డే అండి. ఇక్కడ మన యూఎస్బీ కేబుల్ కూడా నార్మల్గానే ఉంది. బిల్డ్ అయితే మనకి బడ్జెట్లో అంటే బడ్జెట్ లాగానే ఉంది ఇదైతే. సో ఇక్కడ చూసుకోవచ్చు యూఎస్బీ ఏ టైపు మనకి. ఇది కూడా క్వాలిటీ పరంగా నో ఇష్యూస్, బాగానే ఉంది, మరీ అంత అని చెప్పుకోలేం. బట్ వైర్ వరకు వచ్చేసరికి మనకి బాగానే ఉంది. సో ఒకసారి అయితే మనం ఫిక్స్ చేసి చూద్దాం. ఈ 3 ఇచ్చారు కదా, సో దీంట్లో వచ్చేసి మనకి ఇది అండి, ఈ చిన్నది ఉంది కదా, సో దీన్ని మనం అన్ప్యాక్ చేసేసి చూసేద్దాం. సో ఇది కూడా కంప్లీట్ ప్లాస్టిక్ బిల్డేనండి. మనకి కొంచెం అడిట్ అయినా ఇది విరిగిపోయేటట్టే ఉంటుంది. సో కంప్లీట్ ప్లాస్టిక్ బిల్డ్. ఇక్కడ చూసుకోవచ్చు కింద మనం ఇది మన ట్రైప్యాడ్ పెట్టుకునేదండి. సో ఇక్కడ పైన స్క్రూ ఉంది కదండి, దాన్ని మనం తిప్పేయడమేనండి. జస్ట్ ఇన్సర్ట్ చేసేసి మనం జస్ట్ తిప్పేసి, ఈ మధ్యలో ఉంది కదండి దాన్ని తిప్పేస్తే మనకి సరిపోతుంది. ఎక్కువ కూడా మనం కష్టపడాల్సింది ఏం లేదు, జస్ట్ మౌంట్ చేయడానికి. జస్ట్ మౌంట్ చేసి అలా తిప్పేయడమే, అంతకుమించి ఏముండదు. సో నాకైతే ఈజీగానే అనిపిస్తుందండి, ఎందుకంటే జస్ట్ మౌంట్ చేయడమే, మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూసారా మామూలుగా టైట్ అయిపోయింది, జస్ట్ కొద్దిగా టైట్ చేస్తే మనకి టైట్ అయిపోతుంది. ఈ సైడ్లో ఉన్నదైతే మనకి అప్ అండ్ డౌన్ కావడానికి ఉపయోగపడుతుంది. సో ఇది వచ్చేసి మనం స్టాండ్ ఉంది కదా, స్టాండ్కి అనేది ఫిక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మాత్రం తింపేది మాత్రం జస్ట్ ఇది అప్ సైడ్ డౌన్, మనం స్టాండ్కి ఫిట్ చేసిన తర్వాత అప్ సైడ్ డౌన్కి చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది వచ్చేసి మనకి మొబైల్ ఆర్ కెమెరా పెట్టుకోవడానికి స్టాండ్ అండి. సో ఇది వచ్చేసి మనకి మిడిల్లో ఉంటుందండి. సో మిడిల్లో ఫిక్స్ చేసుకోవాలి దీన్ని. మనకి ఇక్కడ మాన్యువల్ కూడా ఇచ్చారు, మీరు ఒకవేళ మీకు అంత డౌట్ ఉంటే మనం మాన్యువల్లో చూసి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2 స్క్రూస్ కూడా దీనికి అవైలబుల్గా ఇచ్చేసారు. సో మనం జస్ట్ ఆ లైట్ ఉంది కదా, ఆ లైట్ తీసుకొని లైట్ మధ్యలో ఇన్సర్ట్ చేయడమేనండి. జస్ట్ స్క్రూ తిప్పేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడొచ్చు నేను మధ్యలో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు మధ్యలో ఇచ్చారు కదా గ్యాప్, ఆ గ్యాప్లో ఆల్రెడీ స్క్రూ ఉంటుంది మనకి. దీనికి జస్ట్ ఆ స్క్రూని తింపేసి పెట్టేసుకోవడమే. అయితే మనం దీన్ని బ్యాక్ సైడ్కి పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రంట్ సైడ్, అంటే మన కన్వీనియంట్ ఏ విధంగా మనం యూజ్ చేస్తామనే కెమెరా కానీ మొబైల్ కానీ ఏ విధంగా యూజ్ చేస్తామనే దాన్ని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఎందుకంటే మనం జస్ట్ ఇది నార్మల్గా నేను డిఫాల్ట్గా పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే మనం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు మళ్ళీ కెమెరాని కానీ మొబైల్ కానీ అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ లైట్ అయితే కంప్లీట్ ప్లాస్టిక్ బిల్డేనండి, కొంచెం డెలికేట్గా ఉంటుంది. సో మీరు ఫిక్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫిక్స్ చేసుకోండి. సో ఫిక్స్ అయిపోయిందండి, నార్మల్ కొద్దిగా టైట్గా దింపేస్తే సరిపోతుంది, జస్ట్ ఫిక్స్ అయిపోయింది. సో ఇంకోటి వచ్చేసి మనకి 3 ఇచ్చారు కదా, ఇంకోటి వచ్చేసి మొబైల్ హోల్డర్ అండి. అది జస్ట్ మొబైల్ని అలా పెట్టేయడమే నార్మల్గా. సో దీన్నైతే మనం చూసుకోవచ్చు, మనం లూజ్ అని లేకపోతే టైట్ చేసుకోవచ్చు, మనం ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా మనం మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసి మనకి మొబైల్ హోల్డర్ చెప్పాను కదండి. సో ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్. ఒకవేళ మొబైల్ మీరు ఫిక్స్ చేయాలనుకుంటే ఇది పెట్టేసి మొబైల్ని దీంట్లో పెట్టి మనం ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ చేయడానికి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది యూట్యూబర్స్కి, అంటే బేసిక్ యూట్యూబ్ చేసే వాళ్ళకి, కొత్త చేసుకునే వాళ్ళకి ఈ లైట్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వంటలు చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా దేని గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ దేనికైనా కానీ ఈ లైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన దగ్గర ఇంట్లో ఉన్న ట్యూబ్లైట్స్ ఇవి మనకి కొద్దిగా పైన ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ వరకు రిఫ్లెక్షన్ అనేది రాదు. సో దీనివల్ల మనం చాలా బెటర్గా వీడియోస్ చేసుకోవచ్చు. అంటే లైటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ వీడియోస్కి. సో అందుకోసం అని చెప్పేసి దీన్ని కంపల్సరీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మస్ట్ అయిపోయిందని ఇవాళ రేపు, ఎందుకంటే మొన్నటి వరకు టిక్ టాకర్స్ యూజ్ చేశారు. సో ఇప్పుడు అన్నిటికీ మనకు వస్తుంది, యూట్యూబ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూసారా మొబైల్ హోల్డర్ కూడా చాలా ఫిక్స్ అయిపోయింది. సో బిల్డ్ అయితే చూసారు కదా, ప్లాస్టిక్ బిల్డ్. ఎక్కడో మీరు
కొద్దిగా టైట్ చేద్దామని మాత్రం అలా చూడకండి. టైట్ చేస్తే మాత్రం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం డెలికేట్గా యూజ్ చేయండి. సో మెయిన్గా మొబైల్ యూజర్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కెమెరా యూజర్స్ కూడా బాగుంటుంది. బట్ లైటింగ్ అనేది ఫోటోగ్రఫీ కంటే ఇది కొంచెం బేసిక్ ఫోటోగ్రఫీకి అయితే చాలా బాగుంటుందండి. బేసిక్ యూట్యూబ్ వీళ్ళకి కానీ చాలా బాగుంటుంది. మరీ హై అని చెప్పుకోలేము. మరి హై ఎండ్ కావాలంటే మళ్ళీ దానికోసం సపరేట్గా మీరు పర్చేస్ చేయాలంటుంది రింగ్ లైట్ వచ్చేసి. ఎందుకంటే మనకి దీంట్లో ల్యూమినెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో బెటర్గా ఉండాలంటే మళ్ళీ చూసుకోవచ్చు. సో సెటప్ అనేది రెడీ అయిపోయిందండి. చూడొచ్చు మనకి ఏ విధంగా సెటప్ అయింది అనేది. సో రింగ్ లైట్ అయితే కంప్లీట్గా సెటప్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్టాండ్ కూడా చూసేద్దామండి. సో స్టాండ్ వచ్చేసి మనకి చూపెట్టాను కదా, ప్యాక్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. సో జస్ట్ ఓపెన్ చేద్దాం. సో హెవీగానే ఉందండి. సో ఇది కంప్లీట్ మెటల్తో ఉంది. సో హెవీగానే ఉంది. ఎందుకంటే ప్లాస్టిక్ బుల్డ్ అయితే మనకు అర్థమైపోతుంది ఎంత వరకు ఉంటుంది అనేది. సో చూడొచ్చు మనకి కంప్లీట్ మెటల్తోనే వచ్చింది, ఐ మీన్ ఐరన్తోనే వచ్చిందండి. సో చాలా పెద్దగా ఉంది. ఈవెన్ మన దగ్గర స్టాండ్ ఉంటుంది, ట్రైప్యాడ్ స్టాండ్ ఉంటుంది కదా. సో ట్రైప్యాడ్ స్టాండ్ లాగానే, బట్ ఇది అనేది మనకి ఎన్లార్జ్ అవుతుందండి. మనం చాలా వరకు ఒక 10 feet వరకు ఎన్లార్జ్ అవుతుంది మనకి. సో మనకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు దీంతో. చాలా అంటే చాలా వరకు యూజ్ అవుతుంది మనకి. బట్ లైట్ అనేది చాలా చిన్నగా ఉంది మనకి. సో ప్రాబ్లం లేదు. బేసిక్గా యూజ్ చేసుకునే వారికి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను దీన్ని స్టాండ్ చేసేసి. సో ఇలా ఉంటుందండి మనం స్టాండ్ చేస్తే. సో మనం జస్ట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఒక 4 feet వరకు ఉంటుందండి ఇది. సో మనకి చూసుకోవచ్చు బ్రాండ్ నేమ్ వచ్చేసి ఏదో సోనియా సంథింగ్ ఇచ్చారు, LS250 అని చెప్పేసి. సో మనకి ఇక్కడ 3 గ్రిప్స్ ఉన్నాయండి. సో 3 క్లిప్స్ అనేది మనం ఓపెన్ చేస్తుంటే దాన్ని ఎన్లార్జ్ చేసుకోవచ్చు మనం మామూలుగా. సో అది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. సో మామూలుగా వచ్చేసి కింద మనం ఎన్లార్జ్ చేయడానికి ఇక్కడ 3 ఉన్నాయి కదా. సో ఫస్ట్ మనం కిందిది ఓపెన్ చేస్తాను నేను. సో కిందిది ఓపెన్ చేయడం వల్ల మనకి ఈ స్టాండ్ ఉంది కదా, స్టాండ్ని మనం ఎన్లార్జ్ చేసేసుకోవచ్చు. మనం కంప్లీట్గా వైడ్గా ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, కంప్లీట్గా వైడ్గా ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ క్లిప్ అండి ఇది. సో కింద క్లిప్ ఓపెన్ చేస్తే మనకి వచ్చేస్తుంది. సో మళ్ళీ క్లిప్ను క్లోజ్ చేసేస్తే మనకి టైట్ అయిపోతుంది. సో ఈ క్లిప్ను ఓపెన్ చేయగానే మనకి ఎన్లార్జ్ అవుతుంది, చెప్పాను కదా. సో సెకండ్ క్లిప్ను ఓపెన్ చేయగానే మనకి ఎన్లార్జ్ అయిపోతుంది. ఎంత కావాలంటే అంత ఎన్లార్జ్ చేసేసుకోవచ్చు. సో అలాగే థర్డ్ క్లిప్ కూడా ఓపెన్ చేస్తే మనకి థర్డ్ క్లిప్తో కూడా సో ఎన్లార్జ్ ఉంది. సో మనకి 3 typesలో ఎన్లార్జ్ చేసుకోవచ్చు. మనకు చూడండి ఎంత పొడవు ఉందనేది. సో మ్యాక్సిమం 10 feet వరకు వస్తుంది మనకి. అసలు ఎటువంటి ఇష్యూస్ లేదు హైట్తోనైతే. సో మనకి ట్రైప్యాడ్ అయితే కొద్దిగానే వస్తుంది, అయితే చాలానే ఉంది. సో మనం అంతా యూజ్ చేసుకోలేం. ఒకవేళ మనిషి హైట్ని బట్టి మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తాం కదా. సో దానికైతే మనం హైట్ని బట్టి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఒకసారి అయితే దానిపైన ఉన్న బ్లాక్ది మనం తీసేసి ఓపెన్ చేసేసి ఈ లైట్ అనేది ఫిక్స్ చేద్దామండి. సో మామూలుగా ఈ పైన క్లిప్ ఉంది కదా, జస్ట్ దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే అది మనకి రొటేట్ అవుతుంది. సో ఈ రొటేట్ అవడం దేనికంటే మనకి లైట్ని ఫిక్స్ చేసినప్పుడు మామూలుగా దీన్ని తిప్పితే సరిపోతుంది. మన లైట్ని అటు ఇటు తిప్పాల్సిన అవసరం లేదు. చూసారు కదా, మనం ఆల్రెడీ ఫిక్స్ చేసాం కదా ఈ రొటేషన్ దాన్ని. సో దాన్ని మాత్రమే ఫిక్స్ చేయండి. సో దాన్ని చూసుకొని ఫిక్స్ చేయండి. మీరు లైట్ని ఏం తిప్పాల్సిన అవసరం లేదండి. జస్ట్ దీన్ని తిప్పితే సరిపోతుంది మనకి. జస్ట్ ఇన్సర్ట్ చేసేసి ఈ కింది దాన్ని జస్ట్ రొటేట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఫిక్స్ అయిపోతుంది. చూసారు కదా, జస్ట్ ఏం లేదండి, జస్ట్ తిప్పడమే. జస్ట్ మామూలుగా తిప్పేసేయండి. అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఎందుకంటే లైట్ని. అలాగే పైన ఉన్న ఈ క్లిప్ని మాత్రం తిప్పేయండి. తిప్పేస్తే మనకి అదనేది టైట్ అయిపోతుంది కంప్లీట్గా. సో ఒకసారి చూసుకొని దాన్ని అన్లాక్ చేసేయండి. అన్లాక్ చేస్తాం కదా, ఇప్పుడు లాక్ చేసేసుకోండి. లాక్ చేసిన తర్వాత ఒక విధంగా చూడాలంటే ఇది చాలా స్టిఫ్గానే ఉంది పైన. అంటే మనం స్టాండ్ చేసినప్పుడు పైన చాలా స్టిఫ్గానే ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి సైడ్లో ఉన్నది కదా, సో దాన్ని తిప్పితే మాత్రం మనకి ఈ లైట్ అనేది అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి మీరు, ఇది ఉంది కదా, నేను తిప్పేస్తాను మామూలుగా. దీన్ని ఎలా లూజ్ చేస్తుంటే మనకి అలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, అలాగే ఫ్రంట్ సైడ్. మనకు అంటే ఫోటోగ్రఫీకి అన్నప్పుడు మనం లైట్ ఫోకస్ కావాలి కాబట్టి మనం ఏదైనా ఆబ్జెక్ట్ ఫోటో తీసేటప్పుడు మనం ఆ లైట్ని పెట్టి మనం తీసుకోవడం జరుగుతుంది, మొబైల్తో కానీ కెమెరాతో కానీ. నేను మీకు కొన్ని శాంపిల్స్ యాడ్ చేస్తాను లాస్ట్లో, మీరు చూడొచ్చు లైట్స్ ఏ విధంగా ఉన్నాయనేది. ఇక్కడ మనకి మొబైల్ చూపించాను కదా మీకు ఆల్రెడీ. మనకి లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవచ్చు. అంటే మనకి ముందటి కావాలంటే, అంటే మన ఫోటోగ్రఫీకి ఎలా అంటే అలా. మనం జూమ్లో పెట్టేసుకోవాలంటే మనం కొంచెం బ్యాక్లో తీసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే మనం ముందర పెట్టుకుంటే సరిపోతుంది.
సో ఒకసారి అయితే పవర్కి కనెక్ట్ చేసి చూద్దామండి. సో మనకి యూఎస్బి కేబుల్ ఉంది కదా, సో ఎనీ యూఎస్బి అడాప్టర్ అండి. సో తీసేసుకోండి, యూఎస్బి అడాప్టర్ తీసేసుకొని దానికి జస్ట్ అటాచ్ చేసేసి మనం మామూలుగా ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసి జస్ట్ ప్లగ్లో పెట్టేసేయండి. అంటే ఆటోమేటిక్గా మనకి ఆన్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది, జస్ట్ పవర్ అనేది సప్లై స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి పవర్ బటన్, అలాగే మైనస్, అలాగే 3 రిఫ్రెష్ ఉంటాయి. మనకి 3 లైట్స్ అనేది వేరియంట్స్ ఉంటాయి. అలాగే ప్లస్ బటన్. నేను పవర్ ఆన్ చేస్తాను, ఒకసారి చూడండి. పవర్ ఆన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా పవర్ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ లైట్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మనకి చూడొచ్చు మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. మనకి ఒకవేళ లైట్ అనేది మనకి ఎక్కువ అనిపిస్తే మనం మైనస్ చేసుకొని తగ్గించుకోవచ్చు, అలాగే ప్లస్ చేసుకొని పెంచుకోవచ్చు. ఇలాగే మనకి రిఫ్రెష్ బటన్ చూస్తారు కదా, ఆ మార్క్ని ప్రెస్ చేస్తే మీకు 3 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ వస్తాయి. ఒకటి వైట్ వస్తుంది, ఇంకోటి yellowish, అలాగే డిమ్ yellow వస్తుంది. సో మీకు నేను లైట్స్ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను, ఎందుకంటే ఇది లైట్ ఆన్ ఉంది నా రూమ్లో. సో నేను రూమ్లో లైట్ ఆఫ్ చేసి కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేశానండి. కంప్లీట్గా నా రూమ్లో ఏ లైట్ అనేది లేదు. జస్ట్ మీకు ఆన్ చేసి చూపిస్తాను లైట్ అనేది ఎలా ఫోకస్ అవుతుందో. చూడొచ్చు మీకు రూమ్లో ఏ లైట్ లేదండి. సో మీకు చూడొచ్చు మామూలుగా లైట్ అనేది ఎలా ఫోకస్ అవుతుంది అనేది చూడొచ్చు. మనకి చాలా అంటే చాలా బాగుందండి. లైట్ అనేది వేరియంట్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి 3 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి కదా, చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సో మీరు ఏమీ ఆలోచించకుండా కొనేయచ్చు దీన్ని, ఎందుకంటే బేసిక్గా మనకి బేసిక్ ఫోటోగ్రఫీ నేర్చుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. అలాగే మనకి చూడొచ్చు, నేను దీన్ని పవర్ బ్యాంక్ కూడా కనెక్ట్ చేసి చూడొచ్చు అండి. మనం మామూలుగా ఇంతవరకు పవర్ అడాప్టర్ కనెక్ట్ చేసి చూసాం కదా, సో జస్ట్ నేను పవర్ బ్యాంక్ కూడా కనెక్ట్ చేసి చూసాను, ఎందుకంటే మనకు వస్తుందా లేదా, పవర్ అనేది ఎంతవరకు వస్తుంది, లేకపోతే దీనివల్ల ఏమైనా డిమ్ ఉందా అని చూసాను. బట్ ఎలాంటి ప్రాబ్లం లేదండి, ఎలాంటి ఇష్యూస్ లేదు. సో దీన్ని చేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, లైట్ అనేది మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. యూట్యూబ్ చేసే వాళ్ళకైతే చాలా బెటర్గా యూజ్ అవుతుంది. నేను చాలా వరకు ఇదే లైట్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. నేను ఫోటోగ్రఫీకి కూడా యూజ్ చేస్తాను, ఎందుకంటే ఫొటోస్ కూడా మనం పెట్టి మన స్లైడ్ షోస్ అవి ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ నేను కొన్ని శాంపుల్ ఇమేజెస్ ఇచ్చానండి, చూడొచ్చు. నేను కంప్లీట్గా ఏం ఎడిట్ చేయకుండా జస్ట్ DSLRతో తీసి పెట్టినవే. సో ఇక్కడ మీకు చూడొచ్చు చాలా ఎంత షార్ప్గా ఎలా వచ్చాయనేది. సో మనకి కెమెరా కూడా ఇంపార్టెంట్. నేను కెనాన్ 200D Mark II యూజ్ చేసి తీసాను ఇది ఇమేజెస్ అనేవి. చూడొచ్చు మీరు ఎంత క్రిస్పీగా వచ్చాయి, ఎంత లైట్ అనేది మనకి ఏ విధంగా అనేది చూడొచ్చు మీరు. సో చూసారు కదా, ఇది అండి ఒసాకా రింగ్ లైట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.